ఈ స్ట్రక్చర్ అర్థం కావాలంటే వీడియోని మీరు కంప్లీట్గా చూడాలి. ఏదో ఒక వీడియోలో అంటాడు కదా, ఇది అర్థం కావాలంటే మినిమం డిగ్రీ ఉండాలి అని. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకైతేనే అర్థం అవుతుంది, కింది స్థాయి వాళ్ళకైతే అర్థం కాదు. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. చూడండి, ఎంటైర్ ఇంగ్లీష్లోనే కేవలం రెండు ఎడ్జెక్టివ్స్ ఎలాంటివంటే వాటి పక్కన మాత్రమే మనం నౌన్ పెట్టగలం. ఇంకా ఏ ఎడ్జెక్టివ్ పక్కన కూడా మనం నౌన్ పెట్టలేం. నేనేం చెప్తున్నానంటే చూడండి, హీ ఈజ్ హ్యాపీ మీ అని అనొచ్చా? ఒక హ్యాపీ అనేది ఒక ఎడ్జెక్టివ్ కాబట్టి దీని పక్కన అతను నాతో హ్యాపీగా ఉన్నాడు అని చెప్పడానికి హీస్ హ్యాపీ మీ అని అనం, హీస్ హ్యాపీ విత్ మీ అని అంటాం కదా. అలాగే హీస్ గుడ్ మ్యాథమెటిక్స్ అని అనం. గుడ్ అనేది ఒక ఎడ్జెక్టివ్ పక్కన మనం ఒక నౌన్ని ప్లేస్ చేయం. హీస్ గుడ్ ఎట్ మ్యాథమెటిక్స్ అని అంటాం. అంటే ఏ ఎడ్జెక్టివ్ పక్కన కూడా మనం ఒక నౌన్ని కానీ ప్రనౌన్ని కానీ డైరెక్ట్గా ప్లేస్ చేయలేం. కానీ ఇంగ్లీష్ మొత్తంలో కూడా రెండు ఎడ్జెక్టివ్స్ ఎలాంటివంటే వాటి పక్కన మనం నౌన్స్ని ప్లేస్ చేయొచ్చు. వాటి గురించి ఇవాళ మన క్లాస్లో తెలుసుకోబోతున్నాం. చూడండి, ఫస్ట్ది వచ్చేసరికి వర్త్. చూడండి, దిస్ బుక్ ఈజ్ వర్త్ రీడింగ్ అని అనొచ్చు. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, రీడింగ్ అనేది నౌనా అని. నిజానికి ఇది ఒక నౌనే, ఇది ఒక జిరన్. చూడండి, ఇదే ప్లేస్లో నేను వర్త్ని తీసేసి గుడ్ పెట్టనుకోండి, దిస్ బుక్ ఈజ్ గుడ్ రీడింగ్ అని అనం, దిస్ బుక్ ఈజ్ గుడ్ టు రీడ్ అని అంటాం కదా. హీఈస్ గుడ్ టు గో అని అంటాం, అంతేగాని హీఈస్ గుడ్ గోయింగ్ అని అనం. అంటే వేరే ఏ ఎడ్జెక్టివ్ తీసుకున్నా కానీ మనం దాని పక్కన నౌన్ పెట్టాం. ఈ రీడింగ్ అనేది ఒక జిరన్. సో వర్త్ పక్కన మనం ఒక జిరన్ని ప్లేస్ చేయొచ్చు. జిరన్ అంటే నౌన్. ఇంకొక అడ్జెక్టివ్ వచ్చేసరికి లైక్. హీ ఈజ్ లైక్ హిస్ బ్రదర్, లేకపోతే హీఈస్ లైక్ మీ. చూసారా, ఒక నౌన్ని కానీ ప్రనౌన్ని కానీ పెడుతున్నాను లైక్ అనే అడ్జెక్టివ్ పక్కన. సో ఈ వర్త్, లైక్ ఈ రెండే అడ్జెక్టివ్స్ వీటి పక్కన నౌన్ని తీసుకుంటాయి. ఇంకా ఏ అడ్జెక్టివ్ పెట్టినా కానీ వీటి పక్కన మనం ఇంకొక ప్రిపోజిషన్ని యూజ్ చేయాల్సి వస్తుంది. అయితే దీంట్లో ఎక్సెప్షన్ లేదా అంటే ఉంది. చూడండి, హీ సో కైండ్ అని అంటాం కదా, కైండ్ అనేది కూడా ఒక అడ్జెక్టివే కదా. అయితే ఇంగ్లీష్లో కేవలం ఒక స్ట్రక్చర్ ఎలాంటిది ఉంది అంటే దాని పక్కన మళ్ళీ ఏ అడ్జెక్టివ్ తీసుకున్నా కానీ ఒక నౌన్ని పెట్టచ్చు. ఓకేనా? అయితే చూడండి, ఈ స్ట్రక్చర్ అర్థం కావాలంటే వీడియోని మీరు కంప్లీట్గా చూడాలి. ఏదో ఒక వీడియోలో అంటాడు కదా, ఇది అర్థం కావాలంటే మినిమం డిగ్రీ ఉండాలి అని. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకైతేనే అర్థం అవుతుంది, కింది స్థాయి వాళ్ళకైతే అర్థం కాదు. సో మీకు ఈ స్ట్రక్చర్ అర్థం కావాలంటే మీరు నా సబ్స్క్రైబర్ అయి ఉండాలి, ప్లస్ వీడియో మొత్తం కంప్లీట్గా చూడాలి. చూడండి, హీ సో కైండ్ ఏ పర్సన్ దట్ ఎవ్రీ వన్ లైక్స్ హిమ్. ఈ స్ట్రక్చర్ కరెక్టే. ఏ ఎడ్జెక్టివ్ పక్కనైనా కానీ మనం ఇంకొక నౌన్ని పెట్టచ్చు. కైండ్ బదులు లేదా ఆనెస్ట్ పెట్టండి, హీ సో ఆనెస్ట్ ఏ పర్సన్ దట్ ఎవ్రీ వన్ లైక్స్ హిమ్ అని పెట్టచ్చు. లేదా ఇదే ప్లేస్లో బ్యాడ్ పెట్టండి, హీ సో బ్యాడ్ ఏ పర్సన్ దట్ ఎవ్రీ వన్ డిస్పైసెస్ హిమ్. అతను ఎంత చెడ్డవాడంటే ప్రతి ఒక్కరు అతన్ని ద్వేషిస్తారు, అసహించుకుంటారు అని పెట్టచ్చు. అంటే నిజానికి ఎడ్జెక్టివ్ పక్కన మనం ఒక నౌన్ పెట్టచ్చు, కానీ అది ఒక పర్టికులర్ స్ట్రక్చర్లో మాత్రమే. ఓకేనా? అండ్ ఈ స్ట్రక్చర్ని కూడా మనం ఎక్కువగా రిటన్ ఇంగ్లీష్లో యూజ్ చేస్తాం. స్పోకెన్ ఇంగ్లీష్లో చాలా తక్కువ యూజ్ చేయం అని కాదు, చాలా తక్కువ. ఎప్పుడైతే మనం ఏమన్నా ఫార్మల్ స్పీచెస్ ఇస్తూ ఉంటామో అప్పుడు యూజ్ చేస్తాం, బయట చాలా తక్కువగా యూజ్ చేస్తారు. ఓకేనా? సో ఇవాళ మనం ఈ మూడిటి గురించి తెలుసుకుందాం. ఒకటి వర్త్ గురించి, ఇంకొకటి లైక్ గురించి, రెండోది ఈ స్ట్రక్చర్ గురించి. అంతేకాదు దీంట్లో ఉండే ఇన్వర్షన్ గురించి తెలుసుకుందాం. చూడండి, ఫస్ట్ వర్త్ గురించి తెలుసుకుందాం. ద మూవీ ఈజ్ వర్త్ వాచింగ్. వర్త్ అంటే విలువైనది, అంటే ఆ విలువకి తగ్గది అని. అంటే ఈ మూవీ చూడ తగ్గది అని దీని అర్థం. ద మూవీ ఈజ్ వర్త్ వాచింగ్. ఇదే ప్లేస్లో నేను గుడ్ పెట్టాను అనుకోండి, ద మూవీ ఈజ్ గుడ్ టు వాచ్ అని అంటాం. చూడండి, వాచింగ్ అనేదేమో జిరన్, టు వాచ్ అంటేనేమో టూ ప్లస్ ఒక V1, అంటే ఇది ఒక ఇన్ఫినిటివ్ లాగా ఉంది, కానీ ఇది నౌన్ కాదు. ఓకేనా? వాచింగ్ అనేది ఏమో జిరన్ అంటే నౌన్, వర్త్ వాచింగ్. ఓకేనా? అలాగే ద చైన్ ఈజ్ వర్త్ ₹1 lakh. అంటే ఈ చైన్ ఎంత విలువ చేస్తుంది? ₹1,00,000 విలువ చేస్తుంది అని. ఇదే ప్లేస్లో నేను వర్త్ బదులు ప్రైస్ పెట్టాను అనుకోండి, ప్రైస్డ్ అని పెడితే ద చైన్ ఈజ్ ప్రైస్డ్ ₹1 lakh అని అనము. చూడండి, ద చైన్ ఈజ్ ప్రైస్డ్ ఎట్ ₹1 lakh అని అంటాం. చూసారా? అంటే వర్త్ ప్లేస్లో నేను ఇంకొక ఎడ్జెక్టివ్ ఏది పెట్టినా సరే నేను పక్కన ఇంకొక ప్రిపోజిషన్ని యూజ్ చేస్తున్నాను. అలాగే హిస్ ఐడియా ఈజ్ వర్త్ ఫాలోయింగ్.
అంటే అతని ఐడియా ఫాలో చేయతగ్గది, అంటే ఆ విలువ ఉంది ఆ ఐడియాకి అని. ఇదే వర్క్ ప్లేస్లో నేను నైస్ అని పెడితే హిజ్ ఐడియా ఈజ్ నైస్ టు ఫాలో, లేకపోతే హిజ్ ఐడియా ఈజ్ గుడ్ టు ఫాలో అని అంటాను. అంటే కేవలం వర్త్ యూజ్ చేసినప్పుడు మాత్రమే నేను జిరన్ని అంటే ఒక నౌన్ని యూజ్ చేస్తున్నాను. అలాగే లైక్ కూడా అంతే. దిస్ ప్లేస్ ఈజ్ లైక్ హెల్. లైక్ అనేది ఏంటి? ఎడ్జెక్టివ్. హెల్ అనేది ఒక నౌన్. చూసారా, ఎడ్జెక్టివ్ పక్కన నేను నౌన్ని పెట్టాను. ఇదే ప్లేస్లో నేను వేరేది ఏదైనా సిమిలర్ అని పెట్టాను అనుకోండి, దిస్ ప్లేస్ ఈజ్ సిమిలర్ హెల్ అని అనం. దిస్ ప్లేస్ ఈజ్ సిమిలర్ హెల్ అని అనం. ఏమంటాం? దిస్ ప్లేస్ ఈజ్ సిమిలర్ టు హెల్ అని అంటాం. అర్థమవుతుందా? అలాగే హర్ వాయిస్ ఈజ్ లైక్ థండర్. ఇదే ప్లేస్లో అంటే తన వాయిస్ థండర్ లాగా ఉంది అని. ఇదే ప్లేస్లో నేను సిమిలర్ అని పెడితే హర్ వాయిస్ ఈజ్ సిమిలర్ టు థండర్ అని అంటాం. చూసారా? ఇంకా ఏ అడ్జెక్టివ్ అయినా తీసుకోండి, మీరు ఏ అడ్జెక్టివ్ పక్కనైనా సరే మీరు ఒక నౌన్ పెట్టాలంటే ఇంకొక ప్రిపోజిషన్ కంపల్సరీగా యూజ్ చేయాలి. హీ స్లీప్స్ లైక్ ఏ బఫెలో అంటే తను దున్నపోతులాగా నిద్రపోతాడు అని అంటుంటాం కదా. ఇదే ప్లేస్లో మీరు ఇంకొకటి ఏదైనా పెట్టండి సిమిలర్ కానీ, లేకపోతే ఎకిన్ పెట్టారనుకోండి, హీ స్లీప్ ఈజ్ ఎకిన్ టు దట్ ఆఫ్ ఏ బఫెలో. చూడండి, హీ స్లీప్ ఈజ్ ఎకిన్ టు దట్ ఆఫ్ ఏ బఫెలో అన్నాను, ఎకిన్ టు యూజ్ చేశాను. అర్థమైందా? ఏ అడ్జెక్టివ్ అయినా తీసుకోండి, మీరు పక్కన నౌన్ పెట్టాలంటే ప్రిపోజిషన్ పెట్టాలి. కేవలం వర్త్ లైక్ ఈ రెండు అడ్జెక్టివ్స్ మాత్రమే మనం వాటి పక్కన నౌన్ పెట్టగలం. ఓకేనా? ఓకే, అయితే చూడండి, ఎవరైతే మీరు టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అవ్వలేదో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, కంపల్సరీగా జాయిన్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, అయితే ఇప్పుడు నేను చెప్పాను కదా, ఒక డిఫరెంట్ స్ట్రక్చర్ ఉంది, దాని పక్కన మనము నౌన్ని యూజ్ చేయొచ్చు ఏ అడ్జెక్టివ్ అయినా అని. కానీ అది ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి, మనం ఇలా అంటూ ఉంటాం కదా, ఇట్ ఈస్ సచ్ ఏ సీరియస్ ప్రాబ్లమ్ దట్ ఇట్ మస్ట్ బీ రిజాల్వ్ నౌ. అంటే ఇది ఎంత సీరియస్ ప్రాబ్లం అంటే దాన్ని ఇప్పుడే రిజాల్వ్ చేయాలి అని. లేకపోతే ఇలా చెప్తుంటాం కదా, హీ సచ్ ఏ కైండ్ పర్సన్ దట్ ఎవ్రీ వన్ లవ్స్ హిమ్. అతను ఎంత దయగలవాడు అంటే ప్రతి ఒక్కళ్ళు అతన్ని ఇష్టపడతారు. లేకపోతే హీ సచ్ ఏ బ్యాడ్ పర్సన్ దట్ ఎవ్రీ వన్ హేట్స్ హిమ్. అతను ఎంత చెడ్డవాడంటే ప్రతి ఒక్కళ్ళు తనని ద్వేషిస్తారు. ఇలాంటివి చెప్తుంటాం కదా. చూడండి, సచ్ అని యూజ్ చేసాం. మనం సచ్ తర్వాత నిజానికి ఒక నౌన్ ఫ్రేజ్ పెడతాం. ఓకేనా? నౌన్ కానీ నౌన్ ఫ్రేజ్ కానీ. హీ సచ్ ఏ బ్యాడ్ పర్సన్, అంతేగాని హీ సచ్ ఏ బ్యాడ్ అని అన్నాం. ఎప్పుడైనా సరే అడ్జెక్టివ్ మాత్రమే చెప్పాలంటే మనం సోని యూజ్ చేస్తాం. ఇలాగా ఇట్ ఈస్ సో సీరియస్, హీ సో బ్యాడ్. ఓకేనా? హీ సో బ్యాడ్. చూసారా? హీ సచ్ బ్యాడ్ అని అన్నాం. ఎందుకని? సచ్ అనేదేమో నౌన్ క్వాలిఫై చేస్తుంది. ఓకేనా? సో అనేదేమో అడ్జెక్టివ్ని క్వాలిఫై చేస్తుంది. కాబట్టి ఎప్పుడైతే మనం ఏదన్నా ఒక నౌన్ మొత్తాన్ని చెప్పాలనుకుంటున్నామో సచ్ని యూజ్ చేస్తాం. అయితే దీని అర్థం ఏంటంటే ఇట్ ఈస్ సచ్ ఏ సీరియస్ ప్రాబ్లం. అది ఎంత సీరియస్ ప్రాబ్లం అంటే అని. అలా కాకుండా దీన్ని నేను ఇంకా ఎంఫసైజ్ చేసి కేవలం సీరియస్ అనేదాన్ని ఎంఫసైజ్ చేసి చెప్పాలనుకుంటున్నాను. అంటే ప్రాబ్లం సీరియస్దే, కానీ నేను సీరియస్ మీద ఎంఫసైజ్ అంటే ఏదైతే అడ్జెక్టివ్ ఉందో దాన్ని నేను సెంటెన్స్ స్టార్టింగ్లో పెట్టాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేయాలి? నేనేమో ఇలా చెప్పలేను, ఇట్ ఈస్ సచ్ సీరియస్ అని చెప్పలేను. ఎందుకని? సచ్ అనేదేమో నౌన్ని క్వాలిఫై చేస్తుంది, సో అనేదేమో సీరియస్ని క్వాలిఫై చేస్తుంది. కాబట్టి నేను ఈ సీరియస్ని ముందు పెట్టాలంటే ఇట్ ఈస్ సో సీరియస్ అని అంటాను కదా. దాని తర్వాత సెంటెన్స్ మొత్తంలో ఏం మిగిలిపోయింది? సచ్ బదులు సో పెట్టా, ఇది పోయింది. సీరియస్ ఉంది, ఇది పోయింది. మిగిలింది ఏంటి? ఏ ప్రాబ్లం దట్ ఇట్ మస్ట్ బి రిజాల్వ్ నౌ. దాన్ని పక్కనే పెట్టేస్తే చాలు, ఇదే ఆ స్ట్రక్చర్. ఇట్ ఈస్ సో సీరియస్ ఏ ప్రాబ్లం దట్ ఇట్ మస్ట్ బి రిజాల్వ్ నౌ. దీని అర్థం ఏంటంటే ఇట్ ఈస్ సో సీరియస్, అది ఎంత సీరియస్ ప్రాబ్లం అంటే దాన్ని ఇప్పుడే రిజాల్వ్ చేయాలి అని. అర్థమవుతుందా? అయితే చూడండి, సో సీరియస్ని నేను ఎంఫసైజ్ చేసి ఒక స్టెప్ ముందుకు పెట్టాను. ఇంకా ఎంఫసైజ్ చేసి నేను సెంటెన్సే సో సీరియస్తో స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. మనం ఇంగ్లీష్లో ఇలా అంటూ ఉంటాం కదా, హార్లీ హ్యాడ్ ఐ రీచ్డ్ హోమ్ వెన్ ఇట్ స్టార్టెడ్ రైనింగ్. ఎందుకని? మామూలుగా అయితే ఇలా చెప్పచ్చు కదా, ఐ హ్యాడ్ హార్లీ రీచ్డ్ హోమ్ వెన్ ఇట్ స్టార్టెడ్ రైనింగ్ అని. నేను ఇన్వర్షన్ యూజ్ చేస్తున్నాను, హార్లీని ముందుకు పెట్టి చెప్తున్నాను. అలాగే ఎప్పుడైతే సెంటెన్స్ని సో సీరియస్తో స్టార్ట్ చేయాలి అనుకుంటున్నానో అప్పుడు కూడా మనం ఇన్వర్షన్ని యూజ్ చేయాలి. అయితే ఎలాగా? సో సీరియస్ ఏ ప్రాబ్లం ఈజ్ ఇట్. చూసారా? ఫస్ట్ ఇటు నుంచి ఇక్కడ వరకు వస్తాం, ప్రాబ్లం వరకు, అంటే దట్కి ముందు వరకు, తర్వాత వెనక్కి వెళ్తాం. సో సీరియస్ ఏ ప్రాబ్లం ఈజ్ ఇట్ దట్ ఇట్ మస్ట్ బి రిజాల్వ్ నౌ. ఇలాగా ఎప్పుడైతే సో సీరియస్తో లేదా సో కైండ్
సో ఆనెస్ట్, సో బ్యాడ్, ఇలాగా సో ప్లస్ ఎడ్జెక్టివ్తో సెంటెన్స్ స్టార్ట్ చేస్తామో అప్పుడు మనం ఇన్వర్షన్ని యూజ్ చేస్తాం. అయితే మర్చిపోకండి, ఈ స్ట్రక్చర్ మొత్తంలో ఏదైతే సో సీరియస్, ఏ ప్రాబ్లం, వీటిలో ఏ కానీ యాన్ కానీ వచ్చి తర్వాత నౌన్ వస్తుంది. ఓకేనా, కంపల్సరీగా నౌన్ రావాలి. ఓకే, ఇప్పుడు ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూడండి, హీ సచ్ ఏ కైండ్ పర్సన్ దట్ ఎవ్రీ వన్ లైక్స్ హిమ్. నేను సచ్తో స్టార్ట్ చేశాను కాబట్టి సచ్ వస్తే ఏం రావాలి? నౌన్ ఫ్రేజ్ రావాలి. వచ్చిందా? సచ్ ఏ కైండ్ పర్సన్, నౌన్ ఫ్రేజ్ వచ్చింది. ఈ సెంటెన్స్ కరెక్టే. కానీ నేను కైండ్ని కొంచెం ముందుకు తీసుకొని వెళ్ళి కైండ్తో ఎంఫసైజ్ చేసి చెప్పాలనుకుంటే హీ సచ్ కైండ్ ఏ పర్సన్ అని అంటామా? అనము. ఎందుకని? సచ్ అనేది నౌన్ని క్వాలిఫై చేస్తుంది. సచ్ ఏ కైండ్ పర్సన్ ఇది మొత్తం నౌన్ ఫ్రేజ్. కానీ సచ్ కైండ్ అంటే ఇది ఎడ్జెక్టివ్. సచ్ అనేది ఎడ్జెక్టివ్ని క్వాలిఫై చేయదు. కాబట్టి ఏం చెప్పాలి? హీ సో కైండ్ ఏ పర్సన్ దట్ ఎవ్రీ వన్ లైక్స్ హిమ్ అనాలి. అలా కాకుండా అసలు నేను సెంటెన్స్నే సో కైండ్తో స్టార్ట్ చేయాలనుకుంటే సో కైండ్ ఏ పర్సన్ ఈజ్ హీ. చూసారా, రివర్స్లో రావాలి. సో కైండ్ ఏ పర్సన్ ఈజ్ హీ దట్ ఎవ్రీ వన్ లైక్స్ హిమ్, ఇలా చెప్పాలి. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూడండి, సో హెవీ ఏ బాక్స్ వాజ్ ఇట్ దట్ ఐ కుడెంట్ లిఫ్ట్ ఇట్. దీని అర్థం ఏంటి? సో హెవీ ఏ బాక్స్ వాజ్ ఇట్, అది ఎంత హెవీ బాక్స్ అంటే నేను దాన్ని లిఫ్ట్ చేయలేకపోయాను కదా. అంటే నేను ఏం చేశాను? ఇన్వర్షన్ యూజ్ చేశాను. ఒకవేళ ఇన్వర్షన్ తీసేస్తే ఏం చెప్పాలి? ఇట్ వాజ్ సో హెవీ ఏ బాక్స్ దట్ ఐ కుడెంట్ లిఫ్ట్. ఇట్ వాజ్ సో హెవీ ఏ బాక్స్ దట్ ఐ కుడెంట్ లిఫ్ట్. లేదా సచ్తో చెప్పాలంటే ఇట్ వాజ్ సచ్ ఏ హెవీ బాక్స్. సచ్ ఏ హెవీ బాక్స్. చూసారా, సచ్ తర్వాత ఏ వచ్చింది, సో తర్వాత హెవీ వచ్చింది. సో హెవీ, సచ్ ఏ హెవీ. అంటే సచ్ ఏ హెవీ, సో హెవీ. ఈ డిఫరెన్స్ చూడండి. సచ్ తర్వాత కంపల్సరీగా నౌన్ ఉండాలి. అందుకని నేను ఆర్టికల్, ఎడ్జెక్టివ్ తర్వాత నౌన్ పెట్టాను. అప్పుడు అది నౌన్ ఫ్రేజ్ అవుతుంది. ఓకేనా? సో స్ట్రేంజ్ ఏ స్టోరీ వాజ్ ఇట్ దట్ నో వన్ బిలీవ్డ్ హిమ్. అంటే ఆ స్టోరీ ఎంత స్ట్రేంజ్గా ఉందంటే ఏ ఒక్కరు కూడా దాన్ని నమ్మలేదు అని కదా. దీన్ని నేను ఇన్వర్షన్ యూజ్ చేశాను. సో స్ట్రేంజ్ ఏ స్టోరీ వాజ్ ఇట్ యూజ్ చేశాను. అదే ఇన్వర్షన్ తీసేస్తే ఇట్ వాజ్ సో స్ట్రేంజ్ ఏ స్టోరీ. ఇట్ వాజ్ సో స్ట్రేంజ్ ఏ స్టోరీ దట్ నో వన్ బిలీవ్డ్ హిమ్. అలా కాకుండా సచ్తో చెప్పాలంటే ఇట్ వాజ్ సచ్ ఏ స్ట్రేంజ్ స్టోరీ. చూసారా, ఇట్ వాజ్ సచ్ ఏ స్ట్రేంజ్ స్టోరీ దట్ నో వన్ బిలీవ్డ్ హిమ్. అది ఎంత స్ట్రేంజ్ స్టోరీ అంటే ఏ ఒక్కరు కూడా దాన్ని నమ్మలేదు. ఓకేనా? ఈ సెంటెన్స్ చూడండి. సో సివియర్ ఏ పనిష్మెంట్ వాజ్ ఇట్ దట్ ద స్టూడెంట్స్ వర్ షాక్డ్. ఆ పనిష్మెంట్ ఎంత సివియర్గా ఉందంటే స్టూడెంట్స్ షాక్ అయ్యారు. మరి దీన్ని ఇన్వర్షన్ తీసేసి ఎలా రాయాలి, సచ్తో ఎలా రాయాలో మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.